body. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. పాల్ వన్ గేమ్ అనమాట. ఇది వచ్చేసి పోయినసారి అయితే ఇల్లు అయితే కట్టాను. ఇది ఇక్కడే ఉంది ఇల్లు అయితే కట్టేసి ఆపేసాను అనమాట. ఈసారి ఈ వీడియో అయితే పోకేమాన్ హంట్ ఇంక వదిలేదే లేదు. ఎన్ని ఉంటాయి అన్ని పోకేమాన్లు దగ్గరలో. ఇప్పుడు దాకా చూడండి పట్టుకోబోతున్నాను. ఓకే, ఇక్కడైతే ముందు ఏవో ఉన్నాయి కదా, ఇవి తీసేసుకున్నాం. ఇట్లా 4 అప్పుడే ఫుల్ అయిపోయింది. 500 అంట. ఏమో ఇప్పుడు అక్కడ రాకెలా వెళ్తాడు వారు నాయన. ఎప్పటికి వెళ్తావారు అలాగా? అయ్యయ్యో, నడరా బాబు, బేగా అన్నాడు. ఓకే, తర్వాత ఈ మిషన్స్ కూడా కంప్లీట్ చేయాలి. తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ముందు ఇవాళ మాత్రం ఖచ్చితంగా పోకేమాన్లు అయితే పట్టుకోవాలి. పోకేమాన్లు అంటే పాల్స్ అనమాట. ఈ పాల్సేనా? పాల్స్ అంటే ఇట్లని అయితే పట్టుకోవాలి. అంటే నా దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయి. వాటికి లెవెల్ ఎక్కువ ఉండే కొద్దీ పట్టుకోవడం కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి మనం అయితే ముందు వెపన్స్ కూడా తీసుకోవాలి. అంటే బోస్ యారోస్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే లాంగ్ రేంజ్ నుంచి కొట్టడానికి అయితే బెస్ట్. ఎందుకంటే అవి దగ్గరికి వెళ్ళే కొద్దీ పేరిపోతుంది అంతే. ఎందుకంటే నేను బ్లాక్ వచ్చిన గేమ్ మా బ్రదర్ అయితే వేరే అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడైతే ఆడేసాడు మొత్తం. చాలా పోకేమాన్లు అయితే పట్టుకున్నాడు అంట. అరే వుడ్ వుడ్ లేదు. వుడ్ అస్సలు లేదు నా దగ్గర. ఇప్పుడు ఎలా పాడేయాలి? అరే అవి స్ప్లిట్ ఓకే, డ్రాప్. అయ్యో, నా పోకేమాన్ వేస్ట్ అయిపోయింది. చాలే. ఓ ఓకే, ఈ మ్యాక్స్ తీసుకున్నా. ఓరా, ఎన్నొక్కని ఫాస్ట్గా. మేకా నువ్వు వస్తున్నావా? వచ్చింది, మ్యాక్ వచ్చింది. ఓకే ఇది ఏంటిది? మేకను తెచ్చేసుకోవాలా? మేకను ఎలా తెచ్చేసుకోవాలి? ఇక్కడ ఏదో రాసాడబ్బా, బేస్ ఇన్ఫో అంట. ప్యాల్స్ వితౌట్ బెడ్స్ విల్ గెట్ స్ట్రెస్డ్. దానికి ఎలాగా మరి ఇప్పుడు ఎలాగా? టాబీ బెడ్. ఓహో, ప్యాల్స్ కూడా బెడ్ ఉంటుందా? ఓకే, ప్యాల్స్ కూడా ఇప్పుడు బెడ్ అయితే చెయ్యాలి మనం. అబ్బా మళ్ళీ స్టోన్స్ ఎక్కువైపోయింది. స్టోన్స్ బాగా ఎక్కువైపోయాయి. ఆ వుడ్ అయితే తెచ్చుకొని అప్పుడైతే చూద్దాం. ఎలాగో అక్కడ ప్యాల్స్ కూడా కావాలి. సెట్ అయిపోయింది. చాలు. ఒక్కసారి ట్యాబ్ ఏది? ట్యాబ్ కాదు, టెక్నాలజీకి వచ్చి ఇదైతే అన్లాక్ అయితే చేయాలి. నెక్స్ట్ వీటిది వుడెన్ క్వెస్ట్. ఓకే, ఈ మన ఐటమ్స్ దాచుకోవడానికి అనుకుంటా. ఇది మైన్ క్రాఫ్ట్ లాగే ఉంది. బయాస్టీజ్, క్వెస్ట్, బెడ్ అవన్నీ మైన్ క్రాఫ్ట్ లాగే ఉన్నాయి. కాకపోతే దీంట్లో పట్టుకోవడానికి కూడా ఉన్నాయి. దీంట్లో స్టోన్ లేదు. ముందు ఇదైతే తీసుకుందాం. ఎలాగా? బిల్డ్లో కదా బిల్డ్. ముందు దీనికైతే పోకేమాన్కి అయితే చేసేసి అప్పుడైతే చేద్దాం. అక్కడ ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా? చూద్దాం. అట్రా. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కొట్టు. కొట్టట్లేదు ఏంటి? మనోడే కొడుతున్నాడు. అరే నీ బెడ్ నువ్వే కొడుతున్నావా? కొట్టు. ఇంకెంతసేపు? మ్యాకెట్ పూలు వచ్చే. ఓకే, గుడ్ ఇన్ఫర్మేషన్ అంట. ఓకే, మ్యాక్ అయితే కండిషన్ బాగానే ఉంది ఇప్పుడు. లేదంటే ఇందాక చూస్తాను దీనికి.
స్టోన్. ఇప్పుడు మళ్ళీ పోకే బాల్. బోకి వుడ్ తక్కువ అబ్బా. ముందు పోకే బాల్స్ మ్యాక్స్. ఇప్పుడు 5. యో మేక వస్తున్నావా? ఓకే, అన్ని పోకే బాల్స్ ఇవన్నీ చేసుకున్నట్టయితే కలుద్దాం మళ్ళీ వీడియో అయితే. ఇదంతా ఎడిట్ చేసేస్తాను లేండి, మీకు కట్ చేసేస్తాను. సో చూద్దాం. A few moments later. ఓకే, మనోడైతే బో కూడా చేసేసుకున్నాను నేనైతే. ఇంకా యారోస్ కూడా చేస్తాను. పోకే బాల్స్ అయితే ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 28 అయితే ఉన్నాయి అబ్బా. 28 అంటే ఎన్ని పోకేమాన్లు కొట్టుకోవచ్చు. ఓకే, ఇంకా మనం అయితే బయలుదేరదామా? ఇంకా ఇది అప్గ్రేడ్ కూడా చేయొచ్చు అంట, తర్వాత వీడియోలో చూసుకుందాం. ముందు ఈ వీడియో మొత్తం ఇంకా పోకేమాన్ పట్టుకోవడమే. అంత మొదలెడితే ఇంకా పెద్ద పెద్ద పోకేమాన్లు అన్నీ వచ్చారు మన దగ్గరికి. చూద్దాం దగ్గరలో ఎక్కడైనా పెద్ద పోకేమాన్ ఉందా. అరే అన్ని మేకలు గొర్రెలు ఏంద్రా మాకు ఇది. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఎంత ఓపెన్ వరల్డే కాబట్టి ఎంత దూరం అని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ దాకా రావాలంటే టెలిపోర్ట్ ఉండాలి కదా. టెలిపోర్ట్ ఉంటుందిలే. టెలిపోర్ట్ ఉంటుందిలే. అరే అక్కడ పడితే అక్కడ కోడి మేక ఇంకేం లేవేంట్రా? వేరే పోకేమానే కనిపించుతారా? ఇక్కడ ఏదో ఉంది. ఎగ్ అంట. ఎగ్స్ వస్తాయి. ఇవన్నీ ఇంక్యుబేటర్లో పెట్టాలి ఈ ఎగ్స్. ఇక్కడ ఇంకో ఎగ్గా. ఒరే అన్ని కోళ్ళు మేకలు ఏట్రా? ఇంకేం లేవా? అన్ని కోళ్ళు మేకలేట్రా? అరే రే రే కనీసం అరే మరి దారుణం అయ్యా. ఏదో ఉంది అక్కడ. నక్క ఫైర్ ఫాక్స్ లెవెల్ 9 అంట. ఎదుగో పక్కన కనిపిస్తుంది కదా పక్షి. దాన్ని కొడదామా? దాన్ని కొట్టాలంటే రిస్క్ అయిపోద్ది ముందు. అప్పుడే కాదు. క్రౌంచ్ అలాగా డియా క్రౌంచ్ సి ఏ పారిపోయినాయా? ఓకే, ఎంత దూరం వెళ్ళి ఉండవు నాకు తెలిసి. ఇక్కడే ఉంటాయి నాకు తెలిసి. వారిని అది ఎక్కడ దాకా పరిగెట్టిందిరా? ఓ లెవెల్ 3. వారిని 1 HP పోతుంది అంతే దానికి. నాకు సావే. దానికి ఒక్కొక్క 1 HP పోతుంది అయ్యా. నాకు అయిపోయింది. లెవెల్ 38 అంట దాన్ని. వారిని అమ్మో వదిలిందమ్మో. లెవెల్ 38 అంట. ఈ పైన రెడ్ కలర్ బార్ కనిపించిందా? అక్కడైతే ఉంది. ఓకే, ఫైర్ యారో కూడా ఉంటుంది. అది ఆ ఫైర్ ఫాక్స్ పట్టుకుంటే వస్తాయి అంట. అది మా బ్రదర్ అయితే చెప్పాడు. ఇంతకుముందు ఆ ఫైర్ ఫాక్స్ అయితే పట్టుకుని ఇప్పుడైతే చూద్దాం. అది అక్కడైతే కనిపిస్తాయి. అక్కడైతే ఉన్నాయి కదా. అవునవును అర్థం. నేను ఇప్పుడు ఏదైనా పోకేమాన్ని అటాక్ చేస్తే ఇది వెళ్ళి దాన్ని అయితే కొడతాది అనమాట ఈ పోకేమాన్ అయితే. ఓకే ఇది ఓపెన్ లో కూర్చుంది. అది వెళ్ళు. అరే చంపేసిందయ్యా. అరే పోకేబాల్స్ వేస్ట్ అయిపోతున్నాయి. అరే నా పోకేమాన్ వెళ్ళి కొడేస్తుందయ్యా. 50% అంట క్రాక్టర్ రేట్. దొరికింది. దొరుకు 70%. దొరికేసింది అబ్బా. అమ్మా ఏమైందా? నువ్వు అలా కొట్టేస్తాయే. ఫుడ్ కావాలి. ఆగు. ఫుడ్ ఏది? ఫుడ్ ఓకే, మన వాళ్ళందరికీ అయితే ఫుడ్ అయితే పెట్టేశాను. నేను తినాలి. ఓకే, మొత్తం నా దగ్గర తెచ్చుకున్న ఫుడ్ అయిపోయింది. ఇదిగో ఇది వచ్చింది. ఏంటిది? ఫ్లేమ్ ఆర్గన్. దీంతో ఇప్పుడు నేను ఫైర్ ఆరోస్ కూడా చేసుకోవచ్చు. వచ్చాను. ఓకే, ఈ ఆరోస్ పెద్దగా ఎఫెక్ట్ ఉండవు అబ్బా. ఎక్కడ ఎగ్ ఉంది. నీటిలో దిగితే కొట్టుకుపోతానా?
ఓ దాన్ని గెలుపుకోకుండా ఉంటే బెస్ట్. చూడండి మ్యామోరెస్ట్ అంట దాని పేరు. 38 లెవెల్, 38 లెవెల్. ఇక్కడ చూస్తేనేమో అబ్బా ఎలాగుందో చూడండి ఇది. కొట్టేస్తాం ఎటు పంపించి కొట్టావు కదా, నేను ఎటు తిరిగితే అట్టే తిరుగుతుంది ఇది. చూడండి ఎలాగుందో. అటాక్ చేయను, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే ఇది జూమ్ ఆప్షన్ అనమాట. ఓకే. ఓ ఏనుగులాగే ఉంది, ఒరిజినల్ ఏనుగులాగే. ఓ పోకేబాల్ చెప్పడం మర్చిపోయాను, ఇలాగ పోకేబాల్స్ కూడా బయట దొరుకుతాయి అనమాట. చూసుకుంటూ అంతా బయట దొరుకుతాయండి. నేను నీ దగ్గర రాలేదు. ఇది ఇక్కడ ఇంకోటి ఏదో వచ్చింది, పట్టుకుందామా? లెవెల్ 3 అంటే ఇది ఏంటి? ఆర్ఎస్ అయిపోయినాయి ఏంటి? అరే నా దగ్గర వెళ్ళిపోయినాయి అబ్బా, ఆర్ఎస్ అయిపోయినాయి. 2000 years later. ఓకే, మొత్తానికి నేనైతే కొన్ని కొన్ని నార్మల్ ఆరోస్, ఫైర్ ఆరోస్ కూడా చేసుకున్నాను, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. కానీ టైం చూస్తేనేమో నైట్ అయిపోతుంది. ఓకే, నైట్ అయినా పర్లేదబ్బా, మనకి రష్ అక్కర్లేదు. వెళ్ళి ఏదో ఒక పెద్ద పోకేమాన్ దీన్ని వేసేద్దామా? దీన్ని వేద్దామా? నాకు దీన్నే వేయాలని ఉంది. ఏది నా ఫైర్ బో? అక్కడ ఏదో ఉందబ్బా, ఏంటది? మనోడి చేతిలో బో ఉంటుంది అనుకుంటా పర్మనెంట్ గా. ఓకే, ఇది ఏంటిది? ఓ జింక లెవెల్ అంట ఇది వచ్చేసి. దీన్ని వేద్దామా? ఓ నన్ను కొడుతుంది ఇది వచ్చేసి. పోకేమాన్ కొట్టు. ఓ 36% అంట క్యాప్చర్ రేటు. 66, 90%, 100% దొరికింది. కొత్త పోకేమాన్ వచ్చిందబ్బా. ఏంటది? ఇదే వచ్చింది కదా. అరే పోకేబాల్ వేస్ట్ అయిపోయింది. జింకా బ్రో హాయ్. ఫుడ్ కావాలి కదా నీకు? ఫుడ్ నేను తినాలబ్బా ముందు. ఓకే, మన నక్క బ్రో కూడా ఆడదాం. ఓకే, మన దగ్గరికి అయితే పెద్ద పోకేమాన్ అయితే వచ్చింది. ఇది లెవెల్ 6. ఈ పిల్లి కూడా లెవెల్ 6ఏనా? ఓకే, మన జింకా పోకేమాన్ చూద్దాం ఎలాగుంటుంది, ఎలా అటాక్ చేస్తుందో. ఓకే, అయితే ఫాస్ట్ ట్రావెల్ అంటే టెలిపోటర్లు అనుకుంటా ఇవి అయితే వచ్చేసి. ఓకే, మనం ఇంటికెళ్ళి స్లీప్ వేసి వద్దాం. మరి నా పోకేమాన్ తెచ్చుకోలేదు, వచ్చేదా మరి? ఈయనొక్కటి వచ్చేద్దా? వచ్చిందబ్బా. ఓకే, మనం అయితే స్లీప్ వేసి వద్దాం ముందు. పట్టుకుందాం అనుకున్నాను కదా. ఏంటిది? మ్యాక్ పడుకుందయ్యా. ఓకే, స్లీప్ అయితే వేసాడు. 2 పట్టుకున్నాను, 2 పోకేమాన్లు పట్టాను. ఇంకా పెద్ద పోకేమాన్ మా బ్రదర్ దగ్గర లేని. మా బ్రదర్ దగ్గర ఆ ఏనుగు కూడా లేదు, ఆ ఏనుగే పట్టుకోవాలనిపిస్తున్నా. ఏంటి? ఫ్రూట్స్ తీసుకెళ్దాం, ఎందుకన్నా మంచిది. మన పోకేమాన్లకు ఆకలేస్తే పనికొస్తాం. ఓపెన్ ఫుడ్ 24. ఓకే, చూద్దాం. అరే ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చి అందరికి ఫుల్గానే ఉంది, నాకు ఉండాలి కదా ముందు. ఓకే, తీసుకెళ్ళిపోదాం అబ్బా, ఇవన్నీ తీసుకుపోదాం, ఎందుకన్నా మంచిది. మధ్యలో పోకేమాన్ అటాక్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ అవుతుంది. ఇంకైతే బయలుదేరదాం. ఓకే, రా పోకేమాన్ ఇది బయటికి తీద్దామా? నా పోకేమాన్ బయటికి తీద్దామా? పోకేమాన్ నడు. ఓకే, మళ్ళీ పోకేమాన్ దగ్గర కట్ అయితే చేస్తాను. ఇంకా ఇదంతా వేస్ట్, మీరంతా చూసిందే కదా. A few moments later. ఓకే, మళ్ళీ ఇందాక స్టార్టింగ్ ఏ ఏనుగు దగ్గరకైతే వచ్చానో మళ్ళీ ఆ ఏనుగు దగ్గరికి అయితే వచ్చాను. కానీ బాగా టెంప్టింగ్ ఉందన్నమాట, పట్టుకుందామా అని.
లగెత్తరా ఎగటాకేస్తుంది ఇది. అయ్యో నా పోకేమాన్, ఎంత ధైర్యం నీకు. నడరా దాని దగ్గర చంపేసింది ఒకే అటాక్ తో చంపేసింది. అయ్యో రీస్పాన్ ఎక్కడ నొక్కడా, ఎక్కడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోలా. జూమ్ ఎలా చేయాలి? ఓకే జూమ్ అయితే అయ్యింది. ఎక్కడ తెచ్చాను? ఇక్కడ. ఓకే ఇక్కడైతే తెచ్చాను. కాంపిటీషన్ ఐటమ్లన్నీ పడిపోవు కదా. అరా ఎక్కడికో వచ్చేసాయి, మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాను. అయ్యా మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చి ముందు ఫుడ్ తినాలి. అది ఇప్పుడు మన జంక మళ్ళీ మనకు వచ్చేస్తుంది లేండి, కాసేపు ఒక 10 minutes లో మళ్ళీ రివైవ్ అయ్యి వస్తుంది అనమాట మన దగ్గరికి. అయితే పర్లేదు. ఓకే జింక కాదు, వస్తుంది బయటికి. జింక రావట్లేదు. ఇది అడదామా? ఓకే ఇది ఎత్తుకుందాం మన దగ్గర. నెక్ అయితే పిల్లినైతే ఎత్తుకుందాం బయట అయితే. అది చాలా పవర్ఫుల్గా ఉందబ్బా. ఓకే ఇది వచ్చేసి ఇందాక టెలిపోర్ట్ అయ్యాను కదా మా ఇంటి దగ్గరికి. అయితే మన ఇంటి దగ్గరికి అదిగో ఏనుగు. నువ్వెవరు? అది తగిలింది. ఎట్టెత్తా అయ్యో ఏంటిది నా మీద ఏదో పడింది. అటాకా? దొరికేసింది ఇంకోటి కొత్త పోకేమాన్. ఇక్కడ ఇంకోటి ఉంది. level 10 అంట. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎక్కడికి? అంటేనా అది? క్యాప్చర్ రేట్ వస్తలేదు 9. నీ అక్క ఏంటే నాటకాలా? అయిపోయినాయి అబ్బా. వచ్చిందా? 32% అంట, చాలా తక్కువ. 63, 90% వస్తుంది ఫుల్. అమ్మా అయితే వచ్చిందబ్బా. నా పిల్ల ఏమైంది? పిల్లి అటాక్ చేస్తలేదు. నీ అక్క నిన్ను ఎప్పటికైనా పట్టుకుంటానే, గుర్తుపెట్టుకో నువ్వు. ఏది? ఇది కాదా? ఇదే. మన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కదా. ఫుల్గానే ఉంది. మనకు కావాలి, మనకైతే తగ్గిపోతుంది. ఏమో ఎంత ఉన్నావే నీ అక్క. ఓకే మన దగ్గర బోస్ ఉన్నాయా? అయిపోయినాయి అనుకుంటా. బోస్ అయిపోయినాయి. ఫైర్ బో ఎలా ఎట్టాలి? ఓకే ఫైర్ బో అయితే వచ్చింది. వేరే పోకేమాన్ అయితే పట్టుకుందాం. అరే నార్మల్ బో లాగే ఉంది ఇది, ఫైర్ బో. ఓకే ఇక్కడ ఏంటిది? మీటు ఎగ్గు 2. ఏంటిది? ఇక్కడ ఏదో టెంపుల్ లాగా ఉంది. స్కిల్డ్ ఐస్లాండరా? ఎవడిడు? ఏంటో ఉంది అక్కడ, స్కిల్డ్ ఐలాండర్ అంట. ఏంటిది? పోకేమానా? ఎవడో ఉన్నాడు ఈడు. ఎవడ్రా నువ్వు? బయటే ఎవడ్రా నువ్వు? ఏంటి న్యూ కేసా? ఏంటో ఇదంతా మాకు అనవసరం, ఇదంతా చదువుకోలేము. ఏంటో నాకేం అర్థం కాలేదు. ఆడెవడో మామూలుగా ఉన్నాడు. ఏంటిది? పికప్ ఏదో వచ్చింది, ఏదేదో నొక్కేస్తున్నాను. ఏంటో నాకు తెలియదు అది. అవును దీన్ని చంపాలి కదా. బేటే ఆగు బేటే. దీన్ని చంపితే నాకు ఇవి వస్తాయి అన్నమాట. ఫైర్ బో చేసుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే వస్తాయి. చెప్పిందా? ఇదిగో ఇక్కడ ఉంది. మీ అక్క
చావు 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 చావు. చచ్చిందా? నా పోకేమాన్ నీటిలో పడిపోయింది వెనకరా. నీ అక్క నేను నీటిలో కావడాలమన్నాడు. ఇవిడు ఎలా వస్తాయి నాకు? ఎలాగా వచ్చినట్టేనా? ఇదిగో ఇక్కడ వచ్చింది ఫ్లేమ్ ఆగం 5 వచ్చినాయి మళ్ళీ. ఓకే, ఇంకా మన ఫైర్ ఈ నక్కలన్నిటిని చంపుకుంటూ కూర్చోవాలేమో అయితే. కనిపించిన ప్రతి నక్క ఏంటిది? పికప్. ఇవరే ఏదో పికప్ చేయమంటున్నాడు, పికప్ చేస్తున్నాడు. నా బ్యాగ్లో స్టోరేజ్ వేస్ట్ రా నీ అయ్యా. ఎక్కడికి వెళ్తుంది ఇలాగా? ఓకే, వాళ్ళు ఎన్ని పోకేమాన్లు పట్టుకున్నాను ఏమో. దీన్ని ఆల్రెడీ పట్టుకున్నాను కదా. హలో గురు, ఏం చేస్తున్నావు? కొట్టేది కదా నన్ను. పంపి సీరెంట్ బ్యాట్లా నీ అక్క. ఓ 100 ఫైర్ సూపర్ కదా. ఏదో వచ్చింది. ఏమొచ్చింది? సంచిల్లా వచ్చే ఏదో వచ్చాయి కానీ ఏంటో తెలుస్తలేదు. సంచిల్లా వచ్చినాయి కానీ ఫైర్ బో మాత్రం 100 డ్యామేజ్ ఇచ్చింది. నార్మల్ బో అయితే 1 అలా చేస్తుంది. అలాగైతే ఆ పెద్ద ఏదైనా కొట్టచ్చు కదా. లాస్ట్ లో మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకా ఏమైనా పోకేమాన్లు ఉన్నాయా కొత్త? ఇక్కడైతే ఏం పోకేమాన్లు కనిపిస్తలేదు నాకైతే కొత్త. ఇందాక అదంతా ఫుల్గా చూడలేదు. ఒకసారి వెనకాల అన్ని ఆ ఏరియా మొత్తం కవర్ చేసి ఇంకేం లేవు కొత్త అనుకుని ఎప్పుడైతే అర్థం ఇక్కడికైతే ఇంకా మనం ఇంకా పట్టుకోలేనివి అనుకున్నప్పుడు ఇక్కడ దాకా వెళ్ళేటప్పుడు చాలా టైం పడుతుంది. ఎక్కడైతే మళ్ళీ కలుద్దాం. A few moments later. ఓకే, మనం దారి మధ్యలో ఉండగా ఇక్కడ ఏదో మెరుతుంది అని చూస్తే గుడ్డు ఉంది. అదే గుడ్డు ఏం గుడ్డో నాకు తెలియదు. ఓకే, ఇదైతే గుడ్డు అయితే తీసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఇంక్యుబేటర్లో వెళ్తే పోకేమాన్లు వస్తాయి అబ్బా మనకి. మళ్ళీ అక్కడ ఏదో ఉందబ్బా గ్రీన్ కలర్లో. అక్కడ ఏదో ఉంది గ్రీన్ కలర్లో. పెట్టుకున్నావా? అది వద్దు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చా? అడరా బేట. ఈదుతున్నాడయ్యా. ఈత తెలియడం తెలియదు నాకు. ఇది మళ్ళీ ఫ్రాగ్మెంట్ ఏదో అక్కడ ఇందాక దొరికింది కదా. నువ్వు వస్తావా? నీ అక్క నువ్వు కాసేపు రావనకరా. సరే, ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళేది? ఆల్రౌండ్ చుట్టాలా? నీటిలోంచి అయితే పైకి ఎక్కడో. ఓకే, అక్కడికి ఏదో ఒకలా వెళ్తాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అయితే కలుద్దాం. 1 hour later. ఓకే, మనం అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసాను. నేనైతే అక్కడ నుంచి మళ్ళీ ఈదుకుంటానే వచ్చాను. ఇక్కడైతే ఇంకో గుడ్డ అయితే కనిపించింది. ఎలక్ట్రిక్ గుడ్డ అంటే ఇదైతే. అంటే ఎలక్ట్రిక్ పోకేమాన్ వస్తుందా? పికచు. ఎలక్ట్రిక్ టైప్ అంటే గుర్తుకొచ్చేది పికచు. దీంట్లో పికచు అంటే మేబీ ఆ పిల్లేమో. ఆ పిల్లి ఉంది కదా, పింక్ కలర్ పిల్లి, అది అనుకుంటా. ఇదిగా వచ్చింది. ఏంటిది? పోకేమాన్ కాదు, ఫ్రాగ్మెంట్. నేను పట్టుకున్నావా? ఏంటిది? మీరు కొట్టుకోండి. ఏంటిది? ఏదో వచ్చాబా. చంపేసిందా? అయ్యో, ఏంటి ఈ మూటలో? బెర్రీ సీడ్స్, గ్రీన్ ఫ్లీప్స్ అంటాయో. నీ అక్క నువ్వు మంచి హుషారుగా ఉన్నావే. అటు ఇటు తెగబెడుతున్నా. ఫైర్ ఆరో నాకు టెంప్టింగ్ గా ఉంది దీన్ని చూస్తుంటే. పట్టుకోవాలరా అని. నిన్ను పట్టుకుంటానే, ఏదో ఒక ఎపిసోడ్లో ఖచ్చితంగా పట్టుకుంటానే. గుర్తుపెట్టుకో, నీ అక్క గుర్తుపెట్టుకో నువ్వు. కాకపోతే నా దగ్గర బయట ఎక్కువ పోకేమాన్లు ఉండాలి. అది ఎక్కువ పోకేమాన్లు ఉండాలంటే అది అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫేస్ దగ్గర ఒక ఐటమ్ ఉంది కదా, డిజిటల్ టైప్, అంటే పోకేమాన్లు కూడా పెట్టుకోవచ్చు దాంట్లో. అదైతే అప్గ్రేడ్ అయితే చేసుకోవాలన్నమాట. అక్కడ అప్గ్రేడ్ చేసుకొని వస్తే ఉంటుంది నీకు. ఇక్కడ ఫైర్ ఏంటి? వుడ్ లేదు. వుడ్ చేసుకొని ఫైర్ బూస్ట్ చేసుకుందాం. అప్పుడైతే మళ్ళీ ఒకసారి లాస్ట్గా ఎపిసోడ్ ఎండింగ్కి ఎపిసోడ్ ఎండ్ అయ్యే లోపల చాలే ఊచుకో. దాని మీద అటాక్ వేసి నీ అక్క అట్లనే నువ్వు కొట్టుకుంటున్నావు. నువ్వా? నాకు దానికి సంబంధం లేదు. నీ అక్క నువ్వు లోనకరా. నువ్వు ఒక్కరా బ్యాకరా అట్లా ఎందుకు గెలుపుకుంటున్నావు? నీ అమ్మ నిన్ను ఏమైనా గెలికానే? నిన్నేమైనా గెలిచానా? ఏం చేసావు? కొడతంటే పట్టిపోయావు.
ఎలా కొట్టుకుంటూ ఉంటే మనమైతే ఏదైతే చేసుకున్నప్పుడైతే కలుసుకుందాం. 2000 years later. ఓకే, నేనైతే ఫైర్ ఆరోస్ అయితే రెడీగా ఉన్నాను. ఒకసారి ఫుడ్ అయితే తినేద్దాం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఫుడ్ తినేసి హెచ్పి పెంచేసుకొని ఫుల్గానే ఉన్నా. దీనికి కూడా ఫుల్గా పెట్టాను. ఓకే, మన పోకమాన్లు అన్ని కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి, మంచిగా ఫుడ్తో. ఒక్కటి తప్ప, ఈ జింక తప్ప మిగతా బాగానే ఉంది. ఆ జింక కూడా వచ్చేస్తుంది లేండి, రివైవ్ అవుతుంది. కాసేపు చాలా టైం పడుతుంది దానికైతే. ఓకే, నిన్ను వదలని. ఓ అన్న, ఇది కూడా తప్పించుకుంది. లగత్రా 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 లగత్రా. అది అక్కడ దాకా రావట్లేదా? నువ్వు నా పోకేమనేనా? బతిగా ఉన్నావా? ఏమో చచ్చిపోయింది అనుకున్నానబ్బా. ఓకే, ఈసారి అన్నీ అయితే చంపలేకపోయింది అదైతే. నీ అక్కద్దా, పరిగెట్రా 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 పరిగెట్రా. చచ్చిపోయిందబ్బా మన గుర్రే. పరిగెట్రా పరిగెట్రా, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. పరిగెట్ పరిగెట్ పరిగెట్, దాని గుర్ర. అనవసరం వెనక్కి తిరిగానబ్బా. దాన్ని మళ్ళీ ఎప్పటికైనా పట్టుకుంటానబ్బా. ఓకే, మనం అయితే ముందు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అబ్బా, మొత్తానికైతే దాన్ని అయితే పట్టుకోలేకపోయాను, కానీ తర్వాత అయితే పట్టుకుంటాను. ఖచ్చితంగా అయితే పట్టుకుంటాను, దాన్ని అయితే వదిలిపెట్టను అసలు. ఎందుకంటే అది అంత పవర్ఫుల్ గా ఉంది కాబట్టి. మనం అయితే ముందు మన దగ్గర ఉన్న డిజిటల్ అయితే అప్గ్రేడ్ చేసుకుని, మన దగ్గర ఉన్న పోకేమాన్లు ఎక్కువ ఎక్కువ బయట వదలడానికి అయితే చూసుకోవాలి. దాన్ని అప్గ్రేడ్ చేస్తే ఎక్కువ పోకేమాన్లు అయితే బయట పెట్టడానికి అవుతుంది కాబట్టి దాన్ని అయితే అప్గ్రేడ్ చేసుకుని మళ్ళీ దాన్ని అయితే అటాక్ వెళ్తాం. దాన్ని అయితే ఎలాగైనా పట్టుకోవాలి. అదైతే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం, దాన్ని అప్గ్రేడ్ కట్టరా. సో ఇవాళ వీడియో అయితే ఇదే వచ్చేసి మనకైతే. సో బాయ్ గైస్, బాయ్. కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.